తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంబంధించి కృష్ణా కానీ గోదావరి నుంచి ఒక్క టీఎంసీ వాటర్ తెచ్చే ప్రయత్నం చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు గోదావరి జలాలు తెచ్చినా, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చినా కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ గోదావరి ఫేజ్ 2 కింద 15 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరం పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఆ రోజు ఉన్నటువంటి 540 MLD వాటర్నే ఇప్పటికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకే అండర్ గ్రౌండ్ ఏదైతే వాటర్ హార్వెస్టింగ్ ఉందో దాన్ని పెంచుకోవాలని ఇక్కడ ఉన్న హైదరాబాద్ నివాసులందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. గ్రీనరీ పెంచి ఢిల్లీలాగా కాకుండా హైదరాబాద్ కాలుష్య నివారణ నగరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా రింగ్ రోడ్డు లోపల ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ తోటి ఎంత ఉన్నా ఈవీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఓన్లీ ఈవీ, సిఎన్జి, ఎల్పిజి తప్ప ఇతర కాలుష్యానికి కారణమైన వాహనాలు నడవద్దనేటువంటి సంకల్పంతో పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోబోతూ ఉంది. అందులో 1వ తేదీ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్కి సంబంధించి కొంత ఆకస్మిక అనుకోని కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది. మేము ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోలే. కానీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలనే విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి కార్యాచరణ బూతుల వారీగా మా పార్టీ ప్రజా సమస్యలు అన్ని రకాల కార్యాచరణతో ముందుకు పోతాం. దయచేసి ప్రజలకు ఏ సంబంధించిన సమస్య ఉన్నా గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మీ సమస్యలు పరిష్కారం కాలేదనుకునేటన్నిటినీ ప్రజాపాలన ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. తప్పకుండా ప్రజలు కూడా అధికారంలో ఇన్ని రకాల ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా, ఆశీర్వచనం ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో, సహచార మంత్రుల సహకారంతో ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి కొంత డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనతో ఇప్పటికే వేదిక మీద మా పెద్దలందరూ ఉన్నారు. అజరుద్దీన్ గారు, నవీన్ గారు, వెంకటస్వామి గారు, సంజయ్ గారు, మా శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అమిత్ గారు, విజయ డైరీ చైర్మన్, దాని తర్వాత కిరణ్ గారు, రామయ్య గారు, మా ఫిరోజ్ గారు, దాని తర్వాత భవానీ శంకర్ గారు, మన ఫసి గారు, ఇంకా పెద్దలందరూ ఇక్కడ ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు, జూబ్లీ ప్రజల కష్టాలు తీరడానికి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో, వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే అందుకే నేను చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు.
ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. ఇప్పుడు అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మీరందరూ ఇచ్చే ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం. మేము ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం, అనారోగ్యం. కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాక్సిడెంటల్ డెత్, అక్కడ కూడా కాంగ్రెస్ గెలవగలిగినాం. సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే మేము ఎందుకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం. స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. బయట మాకు చాలామంది ఆశావాహులు ఉన్నారు, మీకు తెలుసు ఓపెన్గా. అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు అటువంటికి అవకాశం లేదు. ఓన్లీ స్థానికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది.